అమ్మా నా మందులకేం కానీ నువ్వు కొత్తగా చేరిన ఉద్యోగం ఎలా ఉంది తల్లి? చాలా బాగుంది నాన్న. రాజేష్ గారు చాలా మంచివారు, చాలా దయాగుణీయులు. నాకు తెలుసమ్మా, నాకు తెలుసమ్మా. ఆ బాబు గారిని చూస్తున్న చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది తల్లి. నిజంగా దేవుడు లాంటి వ్యక్తి నాన్న. మనకి చాలా సాయం చేస్తున్నాడు. నిజంగా ఈరోజు ఆయన ఉండబట్టి మనం సంతోషంగా ఉన్నాము. అమ్మా అమ్మా సంధ్య, ఎంతైనా నువ్వు ఆడపిల్లవు తల్లి, నీకు అంత తొందర పనికిరాదమ్మా. నా తప్పు తెలుసుకున్నాను నాన్న, అందుకే రాజేష్ గారిని క్షమాపణ అడిగి వచ్చాను. అమ్మా అమ్మా సంధ్య, నీకు ఈ వయసులో ఏ అచ్చటా ముచ్చటా లేకుండా పోయిందమ్మా. నువ్వు సంపాదిస్తుంటే నేను తిని కూర్చోవలసి వస్తుంది తల్లి. నాకేంటి నాన్న, ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నువ్వున్నావు. నేను అడిగితే ఏదైనా సరే క్షణాల్లో చేసే అన్నయ్య ఉన్నాడు, నాకింకేం కావాలి? నీకు ఉన్నాడు ఒక అన్నయ్య, ఏ ఉండి ఏ ఉద్ధరించాడని ఏనాడన్నా 4 డబ్బులు సంపాదించి మన కుటుంబాన్ని పోషించాడా, లేక కొత్త బట్టలు తెచ్చి నీ అత్తటా ముత్తటా తీర్చాడంటమ్మా. నాన్న, అట్లాంటి వాడు నా కొడుకని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది తల్లి. ఎందుకు నాన్న అలా మాట్లాడతావు? అన్నయ్య కూడా ఉద్యోగం కోసం వేట చేస్తున్నాడు కదా. అసలు వాడికి ఎవడిస్తాడమ్మా ఉద్యోగం? ఎప్పుడు ఏదో ఒక గొడవలో ఏలు పెట్టి అత్తారింటికి పోయొచ్చినట్టు జైలుకు పోయిస్తుంటాడమ్మా. అయినా అట్లాంటి వెధవకి ఉద్యోగం ఇస్తే సక్రమంగా చేస్తాడన్న గ్యారంటీ ఏముందమ్మా? అందుకేనమ్మా ఆ ఎదవకి ఏ ఎవడు కూడా ఉద్యోగం ఇవ్వడమ్మా. అన్నయ్య సంగతి తెలుసు కూడా నువ్వెందుకు ఇలా ఆవేశపడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు నాన్న. అదిగో అన్నయ్య వస్తున్నాడారో మాక. నాన్న, అమ్మా, నాన్న సంగతి నీకు తెలుసు కదా. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటే తప్ప ఆయనకి ఏమని చెప్పు. అవునరా, నువ్వు కష్టపడి ముప్పెద్దులా మమ్మల్ని మేపుతున్నావు కదా, అందుకే తిన్నది అరక్క నేను తిడతా ఉన్నావురా. అన్నయ్య నువ్వేం పట్టించుకోకు, నీకు అన్నం పెడతానురా. ఇట్లా ఇట్లా కూర్చో. విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాన్న నువ్వు పదా విశ్రాంతి తీసుకుందు. విశ్రాంతి తీసుకో, నువ్వు అందుకంటే ఏం చేస్తావు? అన్నయ్య అన్నం తెస్తా. నువ్వు కూడా సరే నాన్న. ఎక్కడికి? కూర్చో. సిగ్గులేదనరా తింటానికి కూర్చొని. అసలు నిన్ననుకోనే రావనరా, ముప్పెద్దులా మేపుకొని నిన్ననే లేస్తా. అబ్బా, ఏంటి నాన్న నీ గోళ? ఎందుకు నాన్న నువ్వు అలా మాట్లాడేది? నన్ను సాధించడం తప్ప నీకు ఇంక వేరే పనే లేదా? సాధిస్తానరా, చచ్చేదాకా సాధిస్తానరా. ఆవేశంలో ఏదో సాధిద్దామని పోయి అందమైన జీవితాన్ని నాశనం చేసుకున్నావు. అందానికి ఐశ్వర్యానికి అందనంత ఎత్తులో ఉందరా పాపం హారిక. నిన్ను నమ్మి నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకొని కాళ్ళ పారాని ఆరక ముందే అర్ధాంతరంగా వెళ్ళిపోయిందిరా. అయినా కాసిని డబ్బులు సంపాదించి ఈడొచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేద్దామని ధ్యాస లేకుండా పైగా నేనేదో అన్నానని పౌరుషం పుడుచుకొచ్చింది యాదవకి. ఈ సంజయ్ పెళ్లి గురించే కదా నీ బాధ. నేను చేస్తాను నాన్న, నేను చేస్తాను. ఎందుకు నాన్న మీరు అలా అడుస్తారు? అరే శక్తి, ఆడపిల్ల పెళ్ళంటే మాటలతో అయ్యేవి కాదురా, మూటలు కావాలరా. కట్నాలని కానుకలని బోలెడంత డబ్బు కావాలరా. నాన్న ఏంటి నాన్న మీరు చెప్పేది? నా చెల్లికి సమాజంలో నల్లటి మంచి అబ్బాయి చూసి ఇస్తానా? డబ్బులు కాసుపడేవాడిని చెయ్యన్నానా? ఒరే శక్తి, ఇది కట్నం లేకుండా దానికి పెళ్ళెట్లా చేస్తావురా? ఇదేమన్నా కలికాలం అనుకున్నావంటరా? కట్నాల కాలంరా. ఏమీ లేని బిఖారేదవులు కూడా వేలకు వేలు కట్నాలు అడుగుతున్నారా.
నీది ఏ కాలమైనా కలుగుతున్నా నా ఆశయానికి నా పద్ధతులు నచ్చిన వాడిని చూసి మరి నా చెల్లిని పెళ్లి చేస్తానన్నా. అంతేగాని డబ్బులకి కట్నాలు కాసిపడే వాడి కోసం నేను చెయ్యన్నా. ఈ పోసుకోలు మాటలకేం తక్కువ లేదు. ఒరే ఒరే శక్తి, కాలాన్ని బట్టి మనం కూడా మారాలరా. ఈ లెక్కన నువ్వు చెప్పే పని అయితే దీనికి ఈ జన్మలో పెళ్ళి కాదురా. దీనికి ఈ జన్మలో పెళ్ళి కాదురా. ఇక నీతో పెట్టుకుంటే అయ్యే పని కాదురా. ఈ కొంప కాస్త అమ్మి నా చిట్టి తల్లికి నేనే చేస్తాను రా పెళ్ళి. శక్తి కులాసానా ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు వచ్చావు దుఃఖలా ఉంటే నీ డాక్టర్ బుద్ధి పోనించుకున్నావు కాదురా. ఎప్పుడు వచ్చావు దుఃఖలాగా ఉంటే? జైలుకి వెళ్ళి వచ్చావు కదరా, అక్కడ తిండి సరిపోయిందో లేదని. నీ డాక్టర్ బుద్ధి పోనించుకున్నావు కదరా. జైల్లో శుభ్రంగా పొద్దున టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు. ఆ సంగతి నాకు తెలుసులేవా. కాకపోతే నీ గురించే మీ నాన్న తెగ దిగులు. మా నాన్న నా గురించి కాదురా బాధ, సంజయ్ గురించి బాధ. సంజయ్ మ్యారేజ్ గురించి బాధ. సంజయ్కి ఇప్పుడు ఏం తక్కువైందిరా? ఏం తక్కువైంది కాదురా, ఆ మ్యారేజ్ గురించే ఆయనకు బాధ. సరే నాన్నతో చెప్పి తొందరగా అమ్మాయి పెళ్లి చేస్తా. సరే వస్తా సంజయ్. హలో మిస్టర్ రాజేష్, ఏంటి ఆ బాంబే కాంట్రాక్ట్ కూడా పోయిందని బాధపడుతున్నావా? చూడు, పోయిన దాని గురించి లేని దాని గురించి ఆలోచించటం ఈ రాజేష్కి అలవాట్లేదు. మైండ్ ఇట్. ఆహా, అంత గొప్పవాడేవా? చూద్దాం, అది చూద్దాం. ఈ అహంకారం ఎంతకాలం ఉంటుందో అది చూద్దాం. ఏంట్రా నువ్వు చూసేది? ఈ రాజేష్ అంటే బిజినెస్ ఫీల్డ్ లో కింగ్. నీలాంటి గుంట నక్కలు నన్నేమీ చేయలేవు. కూల్ డౌన్ రాజేష్, కూల్ డౌన్. బిజినెస్ మ్యాన్కి అంత కోపం పనికిరాదు. ఎందుకో తెలుసా? ఎంతైనా నేను కూడా నీలాగే బిజినెస్ చేసేవాడిని. ఏంట్రా నువ్వు చేసే వ్యాపారం? ఆ రామోజీరావుతో కలిసి కొంపలు కోల్చున్నావే కదరా. ఈనాడు ఈ రాష్ట్రంలో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఎవరంటే ఎవరిని అడిగినా నా పేరే చెప్తారు. నీ పేరు కానీ ఆ రామోజీరావు కానీ ఎవడరా చెబుతారు? ఈడియట్. మిస్టర్ రాజేష్, కంట్రోల్ యువర్ థాట్. నువ్వేదో పారిశ్రామికవేత్తల కుటుంబాల్లో నుంచి పుట్టుకొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు. నువ్వేమిటో, నీ గత చరిత్ర ఏమిటో నువ్వు మర్చిపోయినా ఈ ప్రపంచం మర్చిపోదు. ఈ పంచరంగుల ప్రపంచానికి కావాల్సింది గతం కాదురా, ఇప్పుడు ఈడి కెపాసిటీ ఏంటి అని చూస్తారు. అంతేగాని ఈడేంటి ఈడి గతం ఏంటని ఎవ్వరూ ఆలోచించరురా. ప్రపంచం గురించి వదిలే రాజేష్. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వేమిటో, నీ గత చరిత్ర ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. జగదంబ సెంటర్లో చిల్లర రౌడీగా బతికే నిన్ను ఆ రవివర్మ గారు చేరదీస్తే నువ్వు ఇప్పుడు పెద్ద కోటీశ్వరులాగా బిల్డప్ ఇస్తున్నావు. అమాయకుడా, అనుక్షణం నేను తలుచుకునేది నా గతాన్ని కాదురా, మా రవివర్మ గారి అభిమతాన్ని. ఆ మహానుభావుని అమానుషంగా చంపిన ఆ రామోజీరావును అంత తేలిగ్గా వదలను. ఆ రామోజీరావును నడి బజార్లో నిలబెట్టి బికారిగా మార్చకపోతే నా పేరు రాజేషే కాదు, మా రవివర్మ గారికి ఆత్మకి శాంతిని చేకూరుస్తాను. కలగంటున్నావు రాజేష్, చాలా ఖరీదైన కలగంటున్నావు. రామోజీరావు లాంటి మహామనిషిని ఎదుర్కోవాలంటే నీ స్థాయి చాలదు. నువ్వు వరుసగా 100 జన్మలెత్తినా రామోజీరావు కాలి గోటిని కూడా కదిలించలేవు. నువ్వు అలాగానికి ఉంటుండు. ఆ రామోజీరావును రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్ళు కొట్టించకపోతే నా పేరు రాజేషే కాదు. ఈ హరి బతుకున్నంత వరకు నీ ఆశ నెరవేరదు రాజేష్. ఇది ఆశ కాదురా, నా జీవిత ఆశయం. అనాథగా ఉన్న నన్ను చేరదీసి ఒక మనిషిని చేసి ఈరోజు సంఘంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టిన రవివర్మ గారిని చంపి
ఆ రామోజీరావు నాకు తీరని ద్రోహం చేశాడు. అందుకే వాడి పతనం కళ్ళ చూడందే నేను కన్ను మూయనురా. నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా ఆ రామోజీరావును నా నుంచి కాపాడలేడు. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఓకే మిస్టర్ రాజేష్, నీ ఆశయం నెరవేర్చుకోవడానికి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. కానీ ఒక్క మాట, నా కంఠంలో ప్రాణం ఉండగా నీ ఆశ నెరవేరదు. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఈరోజు 10 గంటలకి ఫారెన్ డెలిగేట్స్తో మీకు మీటింగ్ ఉంది. ఓహో, ఇదా నీ విజయ రహస్యం. ఈ పంచవన్నెల రామచిలకని నీకు పర్సనల్ సెక్రటరీగా పెట్టుకొని నీ పనులన్నీ చక్కదిద్దుకుంటున్నావు అన్నమాట. దీని అందం ముందు ఆ సెక్సీ ఫిగర్ సన్నీ డియోలు కూడా దిగదుడిపే. కూసావురా, మిస్టర్ రాజేష్, నా మీదే చేయి చేసుకుంటావా? నేనేంటో చూపిస్తా. ఇక ప్రతి క్షణం నిప్పులు కురిపిస్తా. నేను సృష్టించబోయే ఆ దావాలంలో మాడి మసైపోవడానికి సిద్ధంగా ఉండు రాజేష్. సారీ సంజయ్, వాడొక వింత పశువు. వాడి మాటలు ఏం పట్టించుకోకు. సంస్కారం లేని మనుషులు ఏదో మాట్లాడారని మీరు బాధపడొద్దండి. అతను నన్నేదో అన్నాడని మీరు ఫీల్ అవ్వద్దు. ఇది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం సంజయ్. అందుకే పరిస్థితులను చాలా త్వరగా అర్థం చేసుకుంటావు. మీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి. మనిషి అనుకున్నది సాధించాలంటే ఏదైనా సరే సాధించగలడన్న నమ్మకం మీ దగ్గరే నాకు వచ్చింది. అంటే నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు అన్నమాట. ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని కాదులేండి. అమాయకురాలవేం కాదు, అసాధ్యురాలవే. అందుకే అవలేలుగా మా ఇంట్లో స్థానం సంపాదించావు. మరో ప్రత్యేకమైన స్థానాన్ని నా మనసులో కూడా సంపాదించావు. అది నా గొప్పతనం కాదు రాజేష్. మాటలు చూడు సంజయ్, మాటలతో నిన్ను గెలవటం చాలా కష్టం. మాటలతో గెలవకపోతేనేం, మరో విధంగా ట్రై చేయండి. గెలవటం మీకు కొత్త ఏం కాదు కదా. అందరినీ గెలవటం వేరు, నిన్ను గెలవటం వేరు సంజయ్. ఏమిటో నాలో ప్రత్యేకత కాదు సంజయ్, పరిపూర్ణత. విభాత సంజయలో వీణుల విందుగా వినిపించే నీ కాలి అందెల మువ్వల సవ్వడిలో పవిత్ర గీతాలు పలుకుతూ ఉంటే మనసు మందాకిల్లా మారి సురగంగలు పొంగిస్తుంది. మీరెందుకు ఈరోజు నన్ను ఎక్కువగా పొగుడుతున్నారనిపిస్తుంది. చూడు సంజయ్, నా మనసులో ఉన్న భావ తరంగాల్ని నీ ముందు అందంగా ఆవిష్కరిస్తే నీకు అది పొగడ్తలా ఉందా? ఎన్నడూ లేంది ఈరోజు చాలా వింతగా మాట్లాడుతున్నారు. వింత కాదు సంజయ్, పులకింత. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? చేజారిపోయిన స్వర్గం తిరిగి మళ్ళీ నాకు దక్కినంత ఆనందంగా ఉంది. అందుకే నా మనసును అదుపు చేసుకోలేకపోతుంది. ఏం జరిగిందండి మీరు అంత ఆనందంగా ఉండటానికి? ఆ అన్నపూర్ణ టవర్స్ కాంట్రాక్ట్ ఆ రామోజీరావుకి వచ్చిందని వాడు అనుకుంటున్నాడు సంజయ్. అవును. లేదు, వాడు చేసిన మోసం వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే ఆ కాంట్రాక్ట్ తిరిగి మళ్ళీ మనకే వచ్చింది. జస్ట్ ఇప్పుడే ఆ మేనేజర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అందుకే సంజయ్ ఈ ఆనందం. నేను చెప్పాను కదా గెలుపు ఎప్పుడు మీతోనే ఉంటుందని. గెలవాలి సంజయ్, గెలుస్తూనే ఉండాలి. మా రవివర్మ గారికి ఇచ్చిన మాట కోసం నేను గెలుస్తూనే ఉండాలి. ఇదే కాదు సంజయ్, నేను జీవితంలో ఇంకా ఆనందంగా ఉండాలంటే నా ప్రేమదేవత మనసు కూడా నేను గెలుచుకోవాలి. అప్పుడే నేను ఇంకా ఆనందంగా ఉంటాను. పర్వాలేదు. ఎవరండి అంత అదృష్టవంతురాలు? మీ ఊహల్లో విహారిస్తూ అందనంత ఎత్తులో కూర్చున్న మహారాణి ఎవరో తెలుసుకోవచ్చా? నిజమే సంజయ్, ఆమె చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలది. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, నేను ప్రేమించే అమ్మాయి అందగత్తె అయితే సరిపోదు, అంతకు మించిన వ్యక్తిత్వం కూడా ఉండాలని. ఆ రెండు కలగలిపిన స్త్రీయే ఆమె. అందుకే ఆమెను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతటి అతిలోక సుందరిని నాకు ఇంతవరకు పరిచయం చేయకపోవడం అన్యాయం అండి. సంజయ్, నీకు తెలిసే కదా, రేపే నా పుట్టినరోజు. నా పుట్టినరోజు రోజున నా మనసులో ఉన్న భావాన్ని తెలియజేస్తాను. తెలియచేసి ఆమె అంగీకరిస్తే
మీ అందరికీ నా కాబోయే భారీగా పరిచయం చేస్తాను. అయితే మాకు రేపు పండగ రోజు అన్నమాట. అయితే మీకు రేపు మర్చిపోలేని గిఫ్ట్ కూడా ఇస్తాను. ఓకే సంధ్య. చూడు సంధ్య, రేపు నా జీవితంలో మరిచిపోని రోజు కావాలి. నా ప్రేమను నీకు తెలియపరిచి నిన్ను నా దాన్ని చేసుకుంటాను. ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోనా కడలిలాగా కలుపుకోనా నా ఎదకు నిన్ను చేర్చి జోకొట్టనా మల్లెపూలు గొల్లు మన్నది పక్కలోనా వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా మురిపాల సద్దులు ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనా గుండెలోనా నిండిపోనా నీ ప్రేమ నూరేళ్ళు పండించనా బంధాలు ముడివేసి అందాల గుడి చేసి అనురాగ అర్చనలే చేయించుకోనా
కానీ నువ్వేమైపోయావు? నీ కోసం వెయిట్ చేస్తుంటే ఆ మదన్ వచ్చి నా తల మొత్తం తిన్నాడు, అందుకే అలా వెళ్ళాను. అంటే ఆ పిచ్చివాడి గోల భరించలేకపోయావు అన్నమాట. అవును. అయినా ఆ రాజేష్ వాడిని ఎలా భరిస్తున్నారో ఏమిటో. రాజేష్ గారు చాలా మంచివారు. మా లాంటి పేదవాళ్ళకి సాయం చేస్తూ ఆయన ఎంతో గొప్ప స్థానంలో ఉన్నారు. అవును సంధ్య, నన్ను కూడా అనామకులు నన్ను మంచి ఉద్యోగం ఇచ్చి ఆదరించాడు. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. అలాంటి గొప్ప వ్యక్తుల్ని వాడు మదమెక్కి ఏమన్నాడో తెలుసా ఆయన గురించి? ఏమన్నాడు సంధ్య? ఏమైనా తప్పుగా మాట్లాడా? ఏమీ లేదులే, వదిలేసేయ్. అంటే చెప్పు సంధ్య. అబ్బా అదంత సీరియస్ మ్యాటర్ కాదు, వదిలేయమంటున్నా కదా. అంటే నాకు చెప్పడం నీకు ఇష్టం లేదా? అబ్బా అలాంటిది ఏం కాదు. నాకు చెప్పినందువల్ల నీకు నష్టం ఏంటి? అబ్బా అది పెద్ద విషయం అయితే చెప్పొచ్చు, ఏమీ లేదంటున్నాను కదా. అయితే నీలోనే దాచుకో. అబ్బో అయ్యగారికి అప్పుడే అలక మొదలైందన్నమాట. సరే చెప్తా, ఇటు తిరుగు. ఏమీ లేదు, మీరు రాజేష్ గారు చూడచక్క జంటలా ఉంటారు అని అన్నాడు. చాలా. ఆహా, అందుకు నువ్వేమన్నావు? నేనేమంటానో నీకు తెలీదా? ఏమో, ఎవరికి తెలుసు. క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తములు అన్నాడు మహాకవి. ఈ కవులకి మా ఆడవాళ్ళని ఆడిపోసుకొని తప్పితే వేరే పనే ఉంది? ఏయ్ సంధ్య, ఆడవాళ్ళను మరీ అంత సమర్థించుకోయి. 5గురు భర్తలతో ఆనందంగా ఉన్న ద్రౌపదిని నీ మనసులో కోరిక ఏమిటో చెప్పమంటే ఏముందో తెలుసా? కర్ణుణ్ణి 6వ భర్తగా పొందాలని ఆశగా ఉంది అంది. ఆహా, చెప్పిందా? నీతో చెప్పిందా ఫోన్ చేసి? వద్దు, అబ్బా నాతో ఎందుకు చెప్తుంది? సాక్షాత్ శ్రీకృష్ణుడితోనే చెప్పింది. మీ కవులకి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆడవాళ్ళ మీద నిందలు వేయడం తప్పితే ఏం పనుంది? మీరెన్ని తప్పులన్నా చెయ్యొచ్చు. మీరు మగవాళ్ళు, మేము కనీసం వేరే మగాడికెళ్ళి కన్నెత్తి చూస్తే చాలు కదలగా అల్లేస్తారు. మరీ దైనికే కోపం అయితే ఎలా? ఏదో సరదాగా అన్నానులే. దీనికో కోపం అయితే ఎలా? కోపం కాదు, ఇది ఆవేదన. అనాదిగా జరుగుతున్న ఆడవాళ్ళ మీద ఈ నిందలని కొంచెమైనా మార్చాలని నా ఆవేదన. ఓకే ఓకే సంధ్య, ఆడవాళ్ళు మీకు జోహార్లు. మీరు చాలా గొప్పవాళ్ళు. మేమే మీ ఎదుగుదల భరించలేక మీ మీద అబండాలు వేస్తున్నాం. హలో సంజయ్ గారు, కోపమైన తగ్గిందా అప్పుడేనా? నా కోపం తగ్గించడానికి తిని కబుర్లు చెప్పడం కూడా మీకు అలవాటు అయిపోతుంది. అందుకే ఇప్పుడు నిన్ను ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి ముద్దులతో ముంచెత్తుతాను. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. హల్లో మల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన, సందిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన.
ముద్దులా ముట్టుకుంది సందేవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా ఎండవాన పెళ్ళాడంగా కొండకోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పొరుగెత్తంగా తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికేవాన చాలని గొడుగున 4 అడుగుల నటనేవాన గాలివాన గుళ్ళోన ముద్దే లేచే గంట స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన సంధిలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా మల్లో మల్లో యాలో యాలా పోలగదండి బాబు ఆ ధర్మయ్య గారి కూతురు గురించి మీరు దాని పేరు వింటేనే తెగ సంబరపడిపోతున్నారుగా. అవునరా హరి, నిజమేరా. మొన్న నువ్వు చెప్పిన దగ్గర నుంచి నా మనస్సంతా దాని చుట్టే తిరుగుతుందిరా. నువ్వు దాని గురించి వింటేనే కొక్కెర రోగం తగిలిన కోడిలాగా గిలా గిలా కొట్టుకుంటున్నావు. ఇక దాని అందం చూశారనుకోండి, ఆ ముచ్చట తీగ మీద వాళ్ళ కాకిలాగా వాలిపోతారేమో. ఆ ముచ్చట కూడా తీరిందిరా హరి. మొన్న తల నిండా ముసుగేసుకొని ఆ ధర్మయ్య గారి ఇంటి ముందు కాపలా కాసి దాని అందాన్ని కల్లారా చూశానురా. మరి ఎలాగుంది? నేను చెప్పిన దాంట్లో వీసమిత్తు అబద్ధమైనా ఉందా? లేదురా హరి, అస్సలు అది పిల్ల కాదురా, రసగుల్లా. దాని అందం ముందు చూశావు, పాలిషి కొట్టిన టేకు చెక్కలాగా నిగ్గ 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 మెరిసిపోతుందిరా. ఇక దాని ఎత్తు పల్లాలంటావు, పిఠాపురం సెంటర్లో పిరంగి మూత మోగినట్టు నా గుండె దుగుబేలమంటుందిరా. మరి ఇంత ఇదైపోమాకండి, పంచెలు పాడైపోవు. ఒరే అరే, మాటలతో పూటలు గడుపుతున్నావు కానీ అది వాటంగా దొరికే రూట్ చెప్పరా. నా యాది ఇప్పుడు ఆ పని మీదే వచ్చానండి. ప్రకాష్ అని దాని బావ ఒకడున్నాడు. అప్పుడు సంధ్య మీ ఇంట్లో 3 రాత్రులు నిద్ర చేస్తుంది. ఒరే, నాకు అర్థం కాలేదురా. మనం వాడికి సహాయం చేస్తే అది మనకెట్లా దక్కుద్దంటావు? దానికి ఒక లెక్క ఉంది. ఈ ప్రకాష్కి సంధ్య అంటే పిచ్చి ప్రేమ, కానీ అదేమో వీడిని కన్నెత్తి కూడా చూడదు. వరుసగా బావ కనుక మీరిద్దరూ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మీరు వారు సరి చేసుకోవచ్చు. అసలు ఇదంతా అయ్యే పనేనంటరా హరి. ఆడదాని కోసం రాజ్యాలే పోగొట్టుకున్నారు, మీకు ఇది ఒక లెక్క. నమస్కారం అండి రామోజీరావు గారు. నేను చెప్పా కదండి ప్రకాష్ అని. ఇతనే మనిషి మంచోడే కానీ పాపం బాధలో ఉన్నాడండి. అలాగా రావయ్యా ప్రకాష్ రా. ఇప్పుడే నీ గురించి మా హరి చెప్తున్నాడు, నువ్వు కరెక్ట్గా వచ్చావయ్యా.
నీకు నిండా 100 ఏళ్ళు అనుకో. ఎందుకండి 100 ఏళ్ళు బ్రతకడం? ఈ జీవితం మీదే విరక్తి పుట్టింది. 1/2 కిలో ఎలుకల మందు తిని అర్జెంటుగా సావాలనిపిస్తుందండి. ఓరిని అగాయిత్యం కోలా. అయినా ఇప్పుడు ఏమైందని అయ్యా అంతలావున కంగారు పడిపోతున్నావు? చూడయ్యా ప్రకాశం, నీ బాధంతా రామోజీరావు గారికి చెప్పు, మొత్తం ఆయన చూసుకుంటారు. సంజయ్ అంటే నాకు వల్ల మాలిన ప్రేమండి. దాన్ని పెళ్లి చేసుకోవాలని ఈ మీసాలు వచ్చిన దగ్గర నుంచి కళ్ళగంటున్నానండి. ఇప్పుడు మరి గడ్డం కూడా వచ్చిందిరా. పెళ్లి చేసుకో, ఒక పని అయిపోద్ది. పెళ్లి చేసుకొని వెంటనే హనీమూన్ కూడా వెళ్ళిపోరా. అది అంత తేలిక కాదులేండి. దానికి నేను వరుసకు భావనైనా కూడా నన్ను పత్తి చేలో దిష్టి బొమ్మను చూసినట్టు చూస్తుందండి అది. ఓరని దుంపదెంచా. అయినా ఇప్పుడు భలే చిక్కొచ్చి పడిందిరా. అసలు ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు నువ్వు? అందుకే కదండి మీ దగ్గరికి వచ్చింది. మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరూ పెళ్లి జరిపించండి. అవునండి రామోజీరావు గారు, మీరు అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నవారు. నేనా ఒంటరిని. నాకు దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటానండి. వరే 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 వరే, మళ్ళా మనకి రుణాలేంటి చెప్పు? నీకు పెళ్లి చేయాలి అంతే కదా. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారా, చేస్తాను పో. అది మాకంటే చూడగా ప్రకాష్, ఇక నీ పని అయిపోయినట్టే. నువ్వు తెల్ల చీర మల్లెపూలు తీసుకొని శోభనానికి సిద్ధంగా ఉండు. వస్తానండి. మీ రుణం ఏదో ఒక విధంగా తీర్చేసుకుంటానండి. అదే కదరా మనకు కావాల్సింది కూడా. ఏదో ఒక విధంగా తీర్చుకోపో. వస్తానండి రామోజీరావు గారు. సమాన శక్తి, ఈరోజు నీ పుట్టినరోజు రాజేష్. ఇంతకంటే విశేషం ఏమని చెప్పండి. థ్యాంక్ యూ శక్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పట్ల నీకున్న అభిమానానికి చాలా సంతోషం. అన్నట్లు నువ్వు అక్కడే వచ్చావు, సంజయ్ రాలేదు. ఆమె ఇప్పుడు నా చెల్లెలు కాదు రాజేష్, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ రాజేష్, పర్సనల్ సెక్రటరీ. శక్తి ఇవాళ మాట్లాడుతున్నావు. ఇంత కాదు రాజేష్, ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు సంజయ్ వచ్చి అన్ని విషయాలు, జరిగిన విషయాలన్నీ నాకు చెప్పింది. మా కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా దానివల్ల సొసైటీలో కొంత ఆరోగ్యంగా, ఈ పరిస్థితుల్లో ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత నాకు అన్ని విషయాలు చెప్పింది. ఈ ప్రపంచంలో నీలాంటి ప్రాణ స్నేహితుడు దొరకడమే కష్టం. అలాంటి ప్రాణానికి ఇచ్చిన నీ స్నేహితం, ఒక మంచి స్నేహితుడు నాకు దొరికినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. శక్తి, నేను చేసింది చాలా తక్కువ. అనవసరంగా నన్ను ఆకాశానికి ఎత్తుకు. ఆకాశానికే హద్దులేదు శక్తి, కానీ నీ స్నేహానికి చెప్పు. చూడు శక్తి, ఒక స్నేహితుడిగా నీ కుటుంబాన్ని ఆదుకోవటం నా బాధ్యత. కానీ ఇన్నాళ్ళు ఆ బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించలేదు అనుకుంటున్నాను. రాజేష్, ఏమిటి నువ్వు అనేది? మా కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో ఉంటే ఆదుకొని మా కుటుంబానికి హెల్ప్ చేసావు. నా చెల్లెలకు ఉద్యోగం ఇచ్చి ఆమె నీ సొసైటీలో ఒక ఉన్నత స్థానంలో కల్పించావు. నన్ను జైలు నుంచి రిలీజ్ చేసి నాకు ఈ సంఘంలో ఒక మనిషిగా నిలబెట్టావు. ఇంతకంటే నేను ఏం ఆశించాలి? నువ్వు దేవుడు రాజేష్. శక్తి, నేను నీ స్నేహితుని మాత్రమే, దేవుణ్ణి కాదు. అనవసరంగా నాకు దైవత్వాన్ని అంటగట్టి మీ అందరికీ దూరం చేయి. నిన్ను దూరం చేసుకుంటే మా అందరి హృదయాల్లో చీకటి నిండిపోద్ది రాజేష్. నువ్వు ఎప్పుడూ మా గుండెల్లో ఉండిపోతావు. చూడు శక్తి, ఇన్నాళ్ళు ప్రజాసేవ అంటూ నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా అంత సమాజానికే సేవ చేసావు. ఇక నుంచి అయినా నీ గురించి ఆలోచించు. ఎందుకంటే మీ నాన్నగారు నీ భవిష్యత్తు గురించి చాలా బాధ. అవును రాజేష్, ఇక నుంచి మా నాన్నగారికి, మా నాన్న ముసలితనం అయిపోయి ఆయన కష్టాల్లో ఉన్నాడు. తప్పకుండా నేను ఏదో ఒక ఉద్యోగం చేయాలి. చేసి ఇక నుంచి అయినా మా కుటుంబాన్ని ఆదుకోవడానికి నేను కష్టపడతాను. అయితే
విజయవాడలో నేను బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను. దానికి నువ్వే జనరల్ మేనేజర్. నీకేం అభ్యంతరం లేదు కదా? లేదు రాజేష్, థ్యాంక్ యూ. ఈ విషయాలు మా నాన్నకి చెప్పి ఆయన ఎంతో సంతోషిస్తారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే అండి రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. మీ ప్రేమ దేవత ఇంకా రాలేదా? ఓ వచ్చింది సంధ్య, వచ్చింది. వచ్చిందా? మరి మాకు పరిచయం చేయండి. చేస్తాను సంధ్య, అంత తొందర ఎందుకు? అన్నట్టు సార్, మీకు విషయం చెప్పాలి సార్. చెప్పదు. అది సందేహం ఎంతో మధు, నా దగ్గర కూడా నీకు సందేహమా? అలానే చెప్పు. సరే సార్, సంధ్య, నేను సంధ్య ప్రేమించుకున్నాం. మీ ఆశీర్వాదంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అనేది? అవునండి, మధు చెప్పింది నిజమే. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. కలకాలం హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్. సార్, ఏమిటి సార్? సార్ సార్ ప్లీజ్ చెప్పండి సార్, ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఏమిటి నాన్న ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నావు? నాన్న అమ్మా, ఏమిటి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటి నాన్న అంత ఆనందకరమైన విషయం? మన శక్తి ప్రయోజకుడై ఉద్యోగంలో చేరటానికి పోయాడమ్మా. నిజమా? నిజంగానా నాన్న? అవునమ్మా. ఇదంతా రాజేష్ గారు చలవే నాన్న. ఎన్ని జన్మలెత్తినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. ఏమిటి సంజయ్? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అవును నాన్న, ఇదంతా రాజేష్ గారు చలవే. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఏమిటి సంధ్య, తండ్రి కూతురులతో చాలా సంతోషంగా ఉన్నారే? అవును అవును డాక్టర్ బాబు, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. మా శక్తికి ఉద్యోగం వచ్చింది, మా సంధ్యకి పెళ్లి కుదిరింది బాబు. ఇంకా అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది బాబు? నిజమా సంధ్య? అవును సీను, మధు నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము బాబు. ఈ ఆనందకరమైన విషయం మా మిత్రులందరికీ చెప్పి రావాలి బాబు. మీరు మాట్లాడుతూ ఉండండి అమ్మా. కంగ్రాచులేషన్ సంధ్య, త్వరలో మా అందరికి ఇంటి భోజనం ఉందన్నమాట. సీను, బాధపడుతున్నావా? బాధ నాకెందుకు సంధ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలుసు శ్రీను, మనిషి ఆశపడటం సహజం కానీ మనిషి ఆశపడటం సహజమే సంధ్య, కానీ ముందు అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఆ దేవుణ్ణి మర్చిపోతాడు. అందుకే మానవ జీవితంలో మలుపులు సృష్టించి తన ఉనికిని సాడుతుంటాడు. పరిస్థితి అర్థం చేసుకొని ఇలా ప్రవర్తించిన నిన్ను అందుకు చాలా థ్యాంక్స్. తప్పదు సంధ్య, ఈ జీవితంలో జరిగే సన్నివేశాలకి మనిషి సర్దుకుపోవాలి, లేకపోతే మనిషి మనుగడకి అర్థం ఉండదు. అందుకే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అన్నారు ఓ మహానుభావుడు. నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. అయ్యే మాట సంధ్య, నువ్వు సంతోషంగా ఉన్నావు.
వస్తాను సీను. హరి, ఇప్పుడే నా మరదలకి పెళ్లి కల వచ్చేసింది. హరి, పెళ్లి కలే కాదు, శోభనం కల కూడా వచ్చేసినట్టుంది. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అత్తగారింటికి ఎందుకు వస్తాడే నా పిచ్చి మరదలా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాల కొడతా. వచ్చిందన్నే వెళ్ళు. వెళ్తాం పాప, వెళ్తాం, కానీ ఒంటరిగా వెళ్ళాం. నిన్ను తీసుకొని మరీ వెళ్తా. ఎక్కడికో తెలుసా? కళ్యాణ మండపానికి. ఎందుకో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి. పగటి కళలు కనవద్దని నీకు ఇదివరకే చెప్పాను. ఇది కల కాదే నా చింతామణి, జరగబోతున్న వాస్తవం.
మర్యాదగా మా వెంట వస్తావా లేదంటే బలవంతంగా తీసుకెళ్ళమంటావా? నోరు మూసుకొని మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే చాలా బాగుంటుందంటాను. మరదలా అని మనసారా పిలిచావు, కనీసం నా సుఖం కోరుకోవాలన్న ఉద్దేశం కూడా నీకు లేదా? ఓ బావా మరదల సంబంధం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? బావగా నిన్ను అందుకునే అధికారం నాకు ఉంది. అందుకనే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. మర్యాదగా నువ్వు వస్తావా, బలవంతంగా తీసుకెళ్ళమంటావా? వద్దు వద్దు. చంపితే కానీ ఏంటి మధు ఇలా వచ్చా? అదేమన్నా పని ఉందా? వారం రోజుల నుంచి మీరు ఆఫీస్కి రావటం లేదు. పెండింగ్ ఫైల్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి. ఓనే మధు, గో టు హెల్ దట్ బ్లడీ ఫైల్స్. సార్ ఏమిటి సార్ అంత సిరాగ్గా ఉన్నారు? అంటే మీ ఆరోగ్యం ఏమన్నా బాగలేదా? మధు చెప్పాను కదా మనస్సే బాగాలేదని. వదిలే, తర్వాత చూసుకున్నాం. అలా కాదు రాజేష్ గారు, మీరు ఇక్కడ డల్గా ఉంటే అక్కడ రామోజీరావు రెచ్చిపోతున్నాడు. మన బిజినెస్ అంతా వాడు కొట్టేస్తున్నాడు. దానివల్ల మనకు కొంత నష్టం రావచ్చు. బట్ ఐ డోంట్ కేర్. మనసు బాగలేదన్నాను. సరే సరే సార్, మీ ఇష్టం. మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. ఈ వ్యాపార ప్రపంచంలో మీరు ఒక ఎవర్ గ్రీన్ హీరో. మీ ప్రతిష్టకు భంగం కలుగుతుంటే నేను సహించలేకపోతున్నాను సార్. చూడు మధు, నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్. బట్ చెప్పాను కదా, నా మనసేం బాగాలేదు. మరీ అంత అర్జెంట్ ఫైల్స్ అయితే ఇంటికి పంపించు. ఓకే సార్, చూద్దాం, మీ ఇష్టం. జరిగిపోయిందండి. ఏమైంది ఏమైంది? మా మావయ్య సంధిని ఎత్తుకొని ప్రకాష్ గారితో పెళ్లి చేస్తున్నారండి. ఎక్కడ? పిఆర్ కళ్యాణ మండపంలో. మై గాడ్, ఆ రామోజీరావు అంతకు తెగించాడా? కమాన్ మధు, కమాన్. ఓకే సార్. అరే ప్రకాష్, త్వరగా తాళి కట్టేయరా, లేకపోతే ఆ రాజేష్ గాడు ఉరుములు లేని పిడుగులా ఊడి పడతాడు. త్వరగా తాళి కట్టు. రానివ్వండి, ఆ రాజేష్ గాడు వస్తే సీను మహారంజుగా ఉంటుంది. ఇక్కడ జరిగే దారుణాన్ని చూసి వాడు బాధపడుతుంటే మనం ఆనందిద్దాం. రామోజీరావు, నన్నేమీ చేయలేక సంజను బలవంతంగా ఎత్తుకొచ్చి ఇష్టం లేని పని జరిపిస్తావా? నీ అంతు చూస్తాను. కానిమంటావా? మాంగళ్యం తంతునాం మౌజీవనాం ఏతునాం అంటే పద్మావతి కళ్యాణ భవస్తున్నాం పల్లు గ్రామస్తున్నాం సర్వమంగళం పవిత్ర మాంగళ్యం సంజీవనం ఏతునం పంచాంగం సర్వమత్తు ఐదు నాలుగేళ్ళు రాజేష్ గారి సంగతి నేను చూస్తా. చూద్దాం. రే రామోజీరావు, నన్ను దెబ్బతీయాలనే కోరిక నీకు ఈ జన్మలో నెరవేరదు. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారు, బచ్చకుండగానే తగలబెట్టేస్తాను. జాగ్రత్త.
సంధ్య, మన మధ్య ఇక దూరం ఉండకూడదు. చూడు, మన సంగమంతో మనిద్దరం స్వర్గ సుఖాలు అందుకోవాలి. నన్ను పెళ్లి కూతురుగా చూడాలని మా నాన్న ఎంతో ఆశపడ్డాడు. కానీ ఇప్పుడు మా నాన్న నా పెళ్లి చూడకుండానే చనిపోయాడు. సంధ్య, బాధపడకు సంధ్య, బాధపడకు. చూడు సంధ్య, మీ నాన్న ఆత్మ పైనుండి మనల్ని ఆశీర్వదిస్తుంది సంధ్య, ఆశీర్వదిస్తుంది. బాధపడకు సంధ్య. ఇంకా మా నాన్న జాలి చూపులు నాకు కనిపిస్తూనే ఉన్నాయి మధు. చూడు సంధ్య, మానవ జీవితంలో ఒక విచిత్రం ఏమిటంటే కొన్ని పొందాలంటే కొన్ని పోగొట్టుకోవాలి సంధ్య. అంతేనంటావా? అంతే సంధ్య. ఒక్కసారి ఆ పన్నీరు మంచం చూడు, మన వంక జాలిగా చూస్తుంది. మంచం జాలిగా చూడటం ఏంటండి? ఏయ్ సంధ్య, అది మన ఇద్దరి బరువు మొయ్యాలని జాలిగా చూస్తుంది. మల్లెలు హేళనగా నవ్వుతున్నాయి. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ గుడిలోని నాచలి సొగసారబోసే వేళ గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మిల్చిపోయే వేళ పులకేత రాగాలెన్నో పురలు విరిసినవి కౌగిళ్ళలో. తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ కనులే మూగ కలలై లేత గుసగుసలాడయ్యగా నేను వణికి తేనె పెదవి తీపి వలపులు తోడయ్యగా వయసుతో పరిచయం జరిగిన తొలకరి పరిమళం సోకుతున్న వేళ నీలో ఎన్ని అందాలో. అలుపు ఎరుగనిది లాహిరి చలి తీరిపోయే వేళ ఒడిలోని నాచలి సొగసారబోసే వేళ. మెడలో లేత ఎడద ప్రేమ జతులే స్పందించగా జరగని ప్రతిదినం జరగక తప్పని లాంఛనం రేగుతున్న ఈడదిల్లి జోల పాడా
రాత్రి చలి తీరిపోయే వేళ శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళ గిలిగింత గీతాలెన్నో అలలు కదిపినవి అందాలలో తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ ఊరిలోని నాచలి సొగసారబోసే వేళ హలో మిస్టర్ మధు, ఐ ఆమ్ వెరీ సారీ. ఎందుకో తెలుసా, మీరిద్దరు మంచి మూడులో ఉన్నారు, అందుకని. మిస్టర్ హరి, ఎందుకు వచ్చావు నా ఇంటికి? గెట్ అవుట్, ఐ సెడ్ గెట్ అవుట్. ఇది ఒక పవిత్రమైన ఇల్లు. నీలాంటి వాడు కాలు పెడితే అపవిత్రం అయిపోతుంది. నోరు మూసుకొని బయటకు వెళ్ళు. ఇది ఒక పవిత్రమైన ఇల్లు, నువ్వు ఒక పవిత్రమైన దేవత. చూడు సంధ్య, నీ నిజస్వరూపం పాపం ఈ అమాయకుడైన మధుకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. షట్ అప్. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే హరి, నువ్వు నా మెప్పు కోసం మెప్పు పొందాలని ప్రయత్నించుకు. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళు. పిచ్చి మధు, నీ భార్య గురించి నిజం తెలియక నువ్విలా రెచ్చిపోతున్నావు. అందుకే నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది. మధు, వీడేదో తేడాగా మాట్లాడుతున్నాడు. వీడి మాటలు నువ్వు నమ్మొద్దు. నాకు చాలా భయంగా ఉంది. వీడి మాటలు నువ్వు నమ్మొద్దు. మధు, నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకో తెలుసా, ఈ విషయం ప్రపంచమంతా తెలుసు, కానీ నీ ఒక్కడికి తప్ప. ప్రపంచానికంతా తెలిసిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? అంత అమాయకుల్లా కనిపిస్తున్నానా నీ కంటికి? ఎస్ మిస్టర్ మధు, నువ్వు నిజంగా అమాయకుడు. ఏంటండి ఇదంతా? అందుకే రాజేష్ పూర్తిగా వాడుకున్న సంధ్యను నువ్వు పెళ్లి చేసుకున్నావు. సంజయ్ గురించి రాజేష్ గురించి ఇంకొక మాట మాట్లాడేవో నీ ప్రాణం తీస్తాను రా, నీ ప్రాణం తీస్తాను. నీచుడా, నువ్వు అసలు మనిషివేనా? ఇలా నిందలు వేయడానికి సిగ్గుగా లేదు? శపిస్తున్నావా ప్రతివత శిరోమణి? నీలాంటి పతిత శాపానికి పవనుండదు. హరి, నా ఆవేశం హద్దులు దాటి నీ అంతం చూడకముందే ఇక్కడ నుండి వెళ్ళిపో. వెళతాను మధు, వెళతాను. కానీ ఈరోజు నీకు నీ నిజస్వరూపం చూపించి వెళ్తాను. సరిగ్గా 4 రోజుల క్రితం రాజేష్ సంధ్య బాంబే వెళ్ళారు కదూ, అవునా? అవును, బిజినెస్ పని మీద వెళ్ళారు. అది నువ్వు చెప్పేది ఏంటి? ఎస్, కరెక్టే. బిజినెస్ పని 2 రోజుల్లోనే పూర్తయింది. కానీ వాళ్ళిద్దరూ బాంబేలో వారం రోజులు ఉన్నారు. ఎందుకో తెలుసా? బాంబే తాజ్ హోటల్లో కామకేలి కలాపాల్లో మునిగి తేలుతున్నారు. అవునా సంధ్య? అబద్ధం, ఇదంతా అబద్ధం. మధు, నువ్వు నమ్మొద్దు, ఇదంతా అబద్ధం. ఆల్ రైట్ మధు, నేను చెప్పేదంతా అబద్ధమే. నీ భార్య ఒక దేవత, ఆ రాజేష్ ఒక దేవుడు. ఆ భ్రమలోనే బతుకు. నీ వెనుకున్న జనం నిన్ను చూసి నవ్వుతూ ఉంటారు. కానీ మధు, నీ ఇష్టం, ఆలోచించుకో. లేని నిజాలు చెప్పి నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు బ్రదర్, క్షమించు. వస్తా. మధు, మధు, వాడు చెప్పిందంతా నువ్వు నమ్ముతున్నావు కదూ? మధు, మధు. సంజయ్, మీరిద్దరూ బిజినెస్ పూర్తయిన తర్వాత బాంబే నుండి ఎందుకు రాలేదు? అది రాజేష్కి ఒంట్లో బాగాలేదని అక్కడే ఉండాల్సి వచ్చింది. అర్థమైంది సంజయ్. మధు, ఏం మాట్లాడుతున్నావు? మధు, నన్ను అనుమానిస్తున్నావా?
నేనెంత ఫూల్ నా ఇప్పుడు అర్థమైంది. మధు, నన్ను నమ్ము మధు, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్ము. నువ్వు రాజేష్తో విచ్చలవిడిగా తిరిగి మధ్యలో నన్ను బలిపశులు చేశారన్నమాట. మధు మధు మధు, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నేనే తప్పు చేయలేదు, నాకే పాపం తెలీదు, నన్ను నమ్ము మధు. సంజయ్, నువ్వు అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నానా? నీ ఒగలమారి ఏడుపుతో నన్ను ఇంకా మోసం చేయాలని ప్రయత్నించుకో. మధు, నీ మొక్కం నాకు చూపించు. సంజయ్, ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి, చెప్పవే చిరుగాలి, ఎవరిని అడగాలి, చెప్పవే చిరుగాలి, నా ఊపిరి కదలిక తీసుకుని నా గుండెల సవ్వటి అందుకుని పలుకులు నేర్చిన రాచిలుకా, నా పిలుపును వినలేదు ఎందుకని, ఎవరిని అడగాలి, చెప్పవే చిరుగాలి. పచ్చని ఆశల రాచిలక, వెచ్చని బలపుల గోరింక, ముచ్చటగా జత కలిశాక ఆ కను విందును చూశాక, పచ్చని ఆశల రాచిలక, వెచ్చని బలపుల గోరింక, ముచ్చటగా జత కలిశాక ఆ కను విందును చూశాక, కన్ను కుట్టిన కాలం కక్ష కట్టింది, వలలు వేసి చిలకను పొడిసి పట్టింది, వేటగాడితో వెడలిన చిలుక వెనుకకు రాదింకా, దాటలేని ఎడబాటు ఎడారిన మిగిలెను గోరింకా, జంట విడిన ఈ ఒంటరి బ్రతుకుకు అర్థం లేదింకా, ఆ ఒడిలో కనుమూయాలని కడసారి కబురు అందించాలని, ఎవరిని అడగాలి, ఏమని చెప్పాలి, ఏమని చెప్పాలి, అడగవే చిరుగాలి, నా మాటకు తానే అర్థమని, నా మనసుకు తానే అర్థమని తెలిసే అడిగిన గోరింకా, నా పదులను తన మనసే తెలుపునని. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, వందనం అభివందనం, నీ
అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం జీవితమన్నది 3 నాళ్ళని యౌవనమన్నది తిరిగి రానిదని ప్రేమన్నది ఒక నటనమని నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయ మేనక సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం ఏమిటండి ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఆలోచిస్తున్నారు. అవును మధు, నేను పోగొట్టుకున్నాను. నేను పోగొట్టుకున్న దాన్ని నువ్వు తెచ్చుకోగలవా? అంటే మీరు పోగొట్టుకున్నది నా దగ్గర ఉందని మీ ఉద్దేశమా? అయితే అదేమిటో చెప్పండి. పొరపడుతున్నావు మధు. నేను పోగొట్టుకుంది నా మనశ్శాంతిని. అది నువ్వు కాదు కదా, ఎవరు తెచ్చివ్వలేరు. మీరు తలుచుకుంటే పోగొట్టుకున్న దాన్ని పొందడం అంత కష్టమేమీ కాదనుకుంటాను. చూడు మధు, మనస్సు అనేది మల్లె పందిరి లాంటిది. అది సజావుగా పూలు పూస్తుంటే పరిమళాలు వెదజల్లుతుంది. అదే దానికి చెదలపడితే వాడిపోతుంది, కొన్నాళ్లకు మాడిపోతుంది. ఈ మధ్య మీరు చాలా మారిపోయారు. ఆఫీసుకి రావటం లేదు,
బిజినెస్ గురించి పట్టించుకోవటం లేదు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? చూడు మధు, నాకేమైనా పర్వాలేదు. నాకు ఇష్టమైన వాళ్ళు ఆనందంగా ఉంటే నాకు అంతే చాలు. మీ కాపురం ఇంతకీ ఇంతకాలం లేని కాపురం ఎలా ఉంది సార్? ఇంతకాలం లేని నిరాశ నిస్పృహ మీలో కనిపిస్తున్నాయి. ఇలా అయితే చాలా కష్టం సార్. నా సంగతి వదిలే మధు. ఇంతకీ మీ కొత్త కాపురం ఎలా ఉంది? ఓహో, ముందు మధురంగానే ఉంది, తర్వాతే ఒగరుగా మారింది. ఆ ఇరుకు ఇంట్లో ఉంటే అలాగే ఉంటుంది మధు. అందుకే మీ పేరు మీద కొత్త బంగ్లా కొన్నాను. రేపే నువ్వు మా సంజ ఆ ఇంట్లోకి మారిపోండి. అచ్చు తప్పు రాజేష్, అచ్చు తప్పు. ఇది పెళ్లి కానుక కాదు, మీరు మీ ప్రియురాలకి ఇచ్చే చిరు కానుక. అదో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకండి ఇంకా నడుస్తున్నారు? మీ బండారం అంతా బయటపడింది. నువ్వు సంజయ్తో సాగించిన ప్రేమాయణం, మీ ఇద్దరి మధ్య జరిగిన కామాయణం అంతా నాకు తెలిసిపోయింది. మధు చూడు మధు, నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? అమాయకురాలని సంజ మీద అభాండ వేస్తావా? ఇంకా బుకాయిస్తావు ఎందుకు రాజేష్? ఇంకా బుకాయిస్తావు ఎందుకు? అసలు సంజ నేను నీకేమవుతామని అంత ఖరీదైన బంగ్లాని కానుక ఇవ్వాలనుకున్నా? చూడు మధు, మీ ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళు. నా ఎదుగుదలలో మీ కృషి ఎంతో ఉంది మధు. అందుకే మీ ఆనందం కోసం ఆ బంగ్లా కానుక ఇచ్చాను. నా అసలు కారణం అది కాదు. మీ ప్రియురాలు ఆ ఇరుకు ఇంట్లో ఇబ్బంది పడకూడదనే మీరు అంత ఖరీదైన కోట్ల ఖరీదు చేసే ఇంద్రభవనం లాంటి ఇంటిని పెళ్లి కానుక పేరుతో ఫ్రీగా ఇస్తున్నావు. సారీ మధు, నీ ఆలోచన తప్పు, చాలా తప్పు. మధు దేవత, అమాయకురాలైన మధు మీద ఓకే అభాండాలు వేయకు మధు. సంజ ఒక దేవతే, కానీ అది మామూలు దేవత కాదు. బెడ్రూమ్లో నీకు స్వర్గ సుఖాలు అందించే శృంగార దేవత. ఇంకా ఎందుకు రాజేష్ నటిస్తావు? నువ్వు దేవుడు లాంటి మనిషివని, నాలాంటి అభాగ్యుల్ని ఆదుకునే దయామవుడు అనుకున్నాను. కానీ నీ ఏ పని చేసినా స్వార్థం కోసమే చేస్తావని ఇప్పుడే నాకు తెలిసింది. గుడ్ బై రాజేష్, గుడ్ బై. హరే రావయ్యా, హరే రా. ఎందుకండి ఎదురు చూస్తున్నా? అంత ఆరాటం కాదయ్యా మగడా, ఆశ. ఆ సంధ్య అందాన్ని చూసిన కాడి నుంచి నా మనసంతా దాని చుట్టే తిరుగుతుందిరా. హరి, నీ కోరిక తీరే టైం దగ్గర పడింది, కానీ ఒక్క షరతు. అదేమిటో అర్థమయ్యేలా చెప్పురా హరి. సంజయ్ యవనాన్ని నీతో పాటు నేను కూడా అనుభవించాలి. ఓస్ అంతేనా? అదేమన్నా నా సొంత సొత్తు అనుకున్నావా? ఎంతమంది అనుభవించినా నాకు ఇబ్బందే లేదు. మీరు ఆ మాట మీదే ఉండండి. వారం తిరిగేసరికల్లా ఆ కన్య గులాబీ మన చేతుల్లో నలిగిపోవాల్సిందే. అయితే వారం రోజులు ఆగాల్సిందేనన్నమాట. తప్పదు మరి. ఇప్పుడే దాని కాపురంలో చిచ్చు పెట్టాను. అది కారు చిచ్చులాగా మారి తన జీవితాన్ని తగలబెట్టేస్తుంది. మొత్తానికి అసాధ్యుడు రా హరి. ఒక ప్రేమ జంట మధ్యలో చిచ్చు పెట్టి ఈ రామోజీరావు వలపు పండిస్తున్నావు అన్నమాట. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను రా హరి. సంధ్య మీద నువ్వు ఎంత మోజుపడ్డావో అంతకంటే రెట్టింపు నేను మోజుపడ్డాను. దాన్ని కసిగా అనుభవించాలనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. దాన్ని అనుభవించే వరకు నాకు మనశ్శాంతే లేదు. నీ మనశ్శాంతి కోసం నన్ను అన్యాయం చేయవు కదా.
కొంపదీసి నాకేమి అన్యాయం చేయు కదా హరి. మీకు అలాంటి భయమేమీ లేదు. సన్యాన్ని తలుచుకుంటే ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. అందాక ఈ వేడి తగ్గించుకోవడానికి ఆ చాందిని పిలవండి. చాందిని, ఈ వేడి దాని దగ్గరైనా దించుకుంటాను. చాందిని, అదిగోరా హరి చాందిని. దీన్ని నువ్వు సిమ్రాన్లా ఊహించుకుంటావో లేక సంధ్యాలాగా భావించుకుంటావో నీ ఇష్టం రా హరి. మావయ్య చాడు దించు, దించర దించు, బావయ్య చాడు దించు, చిచ్చావ చాడు దించు, మచ్చావ చాడు దించు, పిలిసినోడు చాడు దించు, పిలవనోడు చాడు దించు, మా ఊడు చాడు, మీ ఊడు చాడు, మన ఊడు చాడు దించు, కళ్ళతో ఫోటో ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు, మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచొచ్చు. సుక్కున ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. పక్కన నిలబడి ఫోటో తీసుకో, భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో. సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో, చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో. సింగిల్ ఫోటో పర్లేదు, రంగుల ఫోటో పర్లేదు, గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు. కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. పోజ్ అయినా ఫోటో తీసుకో, ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో. యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో, బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో. తీసిన ఫోటో దాసుకో, తీరుబడిగా చూసుకో, కళ్ళకు పండగ చేసుకో, కాదనేది లేదు. కానీ కేసులు కేసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారు, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఏంటి మధు ఇలా వచ్చావు? నా మీద కోపంతో కొట్లాటకేమైనా వచ్చావా?
లేదు హరి, నిజం తెలుసుకున్నాను. నీతో స్నేహం చేయాలని వచ్చాను. శభాష్ మధు, శభాష్. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. నాకు అదే సంతోషం మధు. అవునండి రామోజీ గారు, ఇప్పటి వరకు మిమ్మల్ని శత్రువులా భావించాను. కానీ నా నిజమైన శ్రేయోభిలాషి మీరేనని ఈరోజే తెలుసుకున్నాను. వాడి నిజ స్వరూపం తెలిసిన నువ్వు వాడి దగ్గర పని చేయటం మాకు చాలా అవమానంగా ఉంది మధు, చాలా అవమానంగా ఉంది. అవును మధు, నువ్వు కత్తి లాంటి కుర్రాడివి. నా కంపెనీలో చేరు. నీకు ఆ రాజేష్ గాడి కంటే రెట్టింపు జీతం నేను ఇస్తాను. రాజేష్ గారు, మీ రామోజీ గారు, మీ గొప్పతనం తెలియక ఇన్నాళ్ళు మిమ్మల్ని శత్రువులా భావించాను. కానీ నా నిజమైన శ్రేయోభిలాషి మీరేనని ఈరోజు తెలుసుకున్నాను. రాజేష్ సామాన్య కాడు, వాడు అందరినీ వాడుకుంటారు. సంధ్యని నిన్ను కూడా అలాగే వాడుకున్న తర్వాత సంధ్యని నీకంట కట్టాడు. అందుకు వాడికి తగిన గుణపాఠం చెప్పాలి. అందుకే ఈ మధు అమాయకుడు కాదు, అసాధ్యుడని వాడికి తెలియజేస్తాను. ఓకే. ఈ శుభ సమయం. అరే హరే, ఈ శుభ సమయంలో మంచి మందు పార్టీ ఏర్పాటు చేయరా హరి. ఓకే. రాజేష్ గారా, ఏంటండి మీరిలా వచ్చారు? రండి కూర్చోండి. ఏంటి సంజయ్ అలా ఉన్నావు? నిన్ను ఇలా చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? సిరివెన్నెల కురిపించే జాబులి అమావాస్య చీకట్లో అలమటిస్తున్నట్టుగా ఉంది. ఇది ఆడదానికి ఆనాదిగా జరుగుతున్నదే కదండి. ఆనాడు రాముడి కాలం నాటి నుంచి ఇప్పుడు రాక్షసుల కాలం వరకు మా మీద జరుగుతున్నదే కదా. మధు చాలా మంచివాడు సంజయ్. ఎవరో చెప్పని వారు గిట్టని వారు చెప్పిన మాటలు విని అలా మారిపోయాడు అంతే. ఎవరో ఏదో చెప్పారని రాముడిని రాక్షసుడు అనలేరు కదండి. నన్ను ఎన్ని మాటలన్నా నాకు బాధలేసాను. కానీ నిప్పు లాంటి నీ మీద కూడా నింద వేస్తున్నాడు. అందుకే మండుతున్న గుండె మంట చల్లార్చలేక నిన్ను ఎన్ని హింసలు పెడుతున్నాడో అని భయంగా వచ్చాను సంజయ్. రాజేష్ గారు, ఇప్పటికే మా కుటుంబాన్ని మీకు చాలా రుణపడి ఉంది. అదీ కాక మీ జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోయాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. కన్నీళ్ళు పెడితే నేను చూడలేదు. మధు త్వరలో నిజం తెలుసుకుంటాడు. మళ్ళా నీ జీవితం చిగురిస్తుంది, తప్పకుండా చిగురిస్తుంది సార్, చిగురిస్తుంది. శభాష్. నేను మీ ఆనందానికి అంతరాయం కలిగించాననుకుంటాను. మధు, ఏమిటా పిచ్చితనం? మీరిద్దరూ కౌగిలించి ఉండటం నేను కల్లారా చూశాను. నన్ను మభ్యపెట్టలేరు మీరు. రాజేష్, అసలు యు సే గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. వెళ్తాను మధు, వెళ్తాను. కానీ నిజం తెలిసిన రోజు నువ్వే బాధపడతావు మధు. ఆ రోజు నిన్ను ఓదార్చడానికి నేను ఉండకపోవచ్చు మధు. కానీ ఒక్కటి మాత్రం నిజం మధు, సంధ్య మచ్చలేని మణిదీపం లాంటిది. ఆమెను అనుమానించి నువ్వు అనవసరంగా పశువుగా మారదు మధు, ప్లీజ్. మధు, రాజేష్ మనకు అన్నం పెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంటికి వస్తే ఇలా అవమానిస్తారా? నువ్వే చెప్పు. రంకులాడి నీ ప్రియుణ్ణి అన్నానని బాధపడుతున్నావా? పిచ్చి పిచ్చిగా వాగితే నరికేస్తాను, జాగ్రత్త. ఏంటి నువ్వు చేస్తున్న పని? రాజేష్, సంజ నా భార్య. నేను ఏమైనా చేసుకుంటాను. మధ్యలో
చెప్పడానికి నువ్వే అడుగురా. వెళ్తాను మధు, వెళ్తాను. కానీ మధు, నేను వెళ్ళినాక సంజన మాత్రం కొట్టద్దు మధు. మధు, నేను వెళ్తాను మధు. సంజన మధు. ఇదే నిజం మాటికి ప్రేమంటే మోసమని మనసంటే మాయని తెలిసింది లేరా ఇదే నిజం మాటికి మరిచావే ఇంతలోనే తెలుసుకున్న ఆశ తెలుచావే తుంచావే మొగ్గలోనే గుండె అల్లి దండలాగా నిండు దోషిక ఉంచిపోగా విసిరేశావే కసి చూపావే విసిరేశావే కసి చూపావే ప్రేయసీ హాయిగా ఉండిపో. ప్రేమంటే మోసమని మనసంటే మాయాని అనుకుంటే పొరపాటుని నిజం తెలిపేదెవరని నిజం తెలిపేదెవరని ప్రేమంటే మోసమని మనసంటే మాయాని అనుకుంటే పొరపాటుని నిజం తెలిపేదెవరని ఇన్ని నాళ్ళు నిన్ను తలచాను కొలిచాను దేవిలాగా ఎందుకింత శిక్ష వేశావు తోశావు చేరరాగా గుండె చీల్చి చూపలేను ఉన్న మాట చాటలేను ఒక కంట మౌనం ఒక కంట శోకం ఒక కంట మౌనం ఒక కంట శోకం హృదయమా ఆగిపో రాయిలా మిగిలిపో. ప్రేమంటే మోసమని మనసంటే మాయని తెలిసింది లేరా నేటికి ఇదే నిజం మాటికి ఇదే నిజం మాటికి. రండి రండి రామోజీ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటయ్యా మధు,
ఏందో అర్జెంటుగా రాములు కబురు చేశావు? ఈరోజు నా పుట్టినరోజు, అందుకే మీ అందరికీ పార్టీ ఇవ్వాలని పిలిచాను. ఆహా, అలాగైతే మనందరికీ పండగ రోజు అన్నమాట. ఇలాగైతే మనం పండగ చేసుకుందాం. అదా రండి రామోజీ గారు, కూర్చోండి. అరే హరే, మన మధు ఏర్పాట్లన్నీ ఘనంగా చేశాడు రా. అన్నీ బాగానే చేశారు కానీ మనకి మొక్కలేందే, చుక్క కూడా ఎక్కదే. ఆ మాట మాత్రం 100కి 100 పాళ్ళు నిజం రా హరి. సంజయ్, సంజయ్, చెప్పండి. చూడండి రామోజీ గారు, ఈమె నా భార్య, మీకు తెలుసు కదా. ఏ సంజయ్, ఏమిటారా ఉసూరుమంటూ చూస్తున్నావు? లోపలికి వెళ్ళి చికెన్ ప్లేట్స్ పట్టరాపో. రాగు ఏమిటి సంజ, ఇంకా చికెన్ రెడీ కాలేదా? ఇదే చికెన్ ముక్కలాగా ఉంది, దీన్నే గుమగుమలాడుతూ ఉంది, దీన్నే నంచుకొని తిన్నావురా. అయ్యగారు, ఇదేంటి నాటుకోడి పెట్టలాగా ఎగిరెగిరి పడుతుంది? హరే అరే హరే, ఈ మధుగాడు మందు ఎక్కువై పడిపోయాడు, ఈయన లోపలికి తీసుకెళ్ళరా. మందు తాగిన వాడు చచ్చిన శవంతో సమానం. వాడిప్పుడు అప్పుడే లేవడు, నీ పని కాని. అయితే ఇక ఎందుకు ఆలస్యం, రావే సంధ్య. మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నీ మీద అనుమానం కలిగించి నీ భర్తకు నీకు దక్కకుండా చేశాం. ఇక వాడు ఎప్పుడూ నిన్నేలుకోడు, నువ్వు నాదని రా. అయ్యగారు, కమాన్ హరే, అప్పుడే లేవడు, ఇక కానీరా. ఎవరిని అడగా వీళ్ళిద్దరు గొడవ చేస్తాను వస్తావు. మీరిద్దరు గొడవ చేస్తున్నాను వస్తారు కానీ
ఎంతో మంచివాడు అనుకున్నానయ్యా. ఇలా నీచులతో చేయగలిపి నా చెల్లెలి జీవితాన్ని పాడు చేయడానికి చూస్తావా? వాళ్ళ దుర్మార్గులు నా చెల్లిని రేపు చేస్తారా? శక్తి నో, శక్తి నో, శక్తి నేను చెప్పేది నన్ను క్షమించు శక్తి, నన్ను క్షమించు. నేను అనుమానపు పొరలు కమ్మి నా కళ్ళకి సంజయ్ని హింసించాను, దేవుడు లాంటి రాజేష్ను దూషించాను. నన్ను నన్ను క్షమించు శక్తి. సంజ 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 ఒక్కసారి ఇటు చూడు సంజ. సంజ 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 ఇప్పుడు నన్ను క్షమించు సంజ. నిన్ను క్షమించా, ఇప్పటికైనా నిన్ను క్షమించాల్సింది సంజయ్ కాదు, రాజేష్ దగ్గరికి తీసుకెళ్ళి. వీళ్ళిద్దరు రాజేష్ దగ్గరికి తీసుకెళ్ళి. రాక్షస సంహారం పూర్తయింది, నా ఆశ నెరవేరింది. సంతోషం. సంజయ్, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను సంజయ్, మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆనందంగా కలకాలం నీతో కాపురం చేద్దాం అనుకున్నాను సంజయ్. కానీ నువ్వు ఆ మధుని ప్రేమించి నాకు అన్యాయం చేశావు. అయినా నేను నీ సుఖమే కోరుకున్నాను సంజయ్, నీ సుఖమే కోరుకున్నాను. అందుకే నువ్వు మనసు పడ్డ ఆ మధుతోనే నీ పెళ్లి జరిపించాను. కానీ ఆ మధు మనల్ని అనుమానిస్తున్నాడు సంజయ్, అక్రమ సంబంధం అంటగడుతున్నాడు సంజయ్. లేదు సంజయ్, నువ్వు సుఖంగా ఉండాలంటే నేను ఈ భూమి మీద ఉండకూడదు సంజయ్. నేను లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండాలి సంజయ్. అందుకే ఈ ప్రేమ జ్వాలలో నన్ను నేను దహించుకుంటున్నాను సంజయ్. ఈ విషం తాగి చనిపోతాను సంజయ్. సంజయ్, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి సార్. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు. పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక ఆగదు. హృదయం అద్దమని పగిలితే అతకదని తెలిసిన మృత్యు రాకాగదు.
నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము జీవితమొక పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు ఈ బ్రతుకు తపనాగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు మనసు కలయికలు ఉదయించకాగదు అనురాగం అనురాగపు అర్పణలు చలించక మానదు త్యాగం చెరిగినా మనసు చెదిరినా ఆగదు త్యాగాభిషేకం గెలుపు ఓడినా ఓటమి గెలిచినా ఆగదు ప్రేమాభిషేకం ఆగదు ప్రేమాభిషేకం రాజేష్ రాజేష్ సంజయ్ డైలాగ్ రాజేష్ రాజేష్ గారు ఏమిటి ఏమైందండి ఎందుకు ఇలా అయిపోతున్నారు ఏమైందండి రాజేష్ 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 సాంఘిక నాటకాన్ని అద్భుతంగా విజయవంతం చేసిన మన గ్రామ కథానాయకులను పరిచయం చేసుకుందాం. మధు అమర్నాథ్ రమణారెడ్డి గారు, కుందం రమణారెడ్డి గారు. శక్తి ఎన్విఎస్ భానుప్రసాద్ గారు. రామోజీరావు కాళే నరసింహ గారు. సీను డాక్టర్ కృష్ణ గారు. ధర్మయ్య కాళే శ్రీనివాసరావు గారు. నవీన్ మిట్టల్ కుందం మోహన్ రెడ్డి గారు. ప్రకాష్ పబ్బుశెట్టి సుధీర్ కుమార్ గారు. రాజేష్ బచ్చు మురళి గారు.
మన హీరోయిన్ ఇందు గారు, ఇంకా హారిక ఇందు, సంధ్య నందిని, హరి ఎల్లసిరి మల్లికార్జున గారు, నాగలక్ష్మి, చాందిని, ఇంకా మన డైరెక్టర్ గారు అమిర్శెట్టి వెంకటరావు గారు, మన డైరెక్టర్ గారు, ఆర్గనైజర్ శ్రీ చుండి సుధాకర్ రెడ్డి గారు, స్టేజ్ సహాయకులు కుందం చంద్రశేఖర్ రెడ్డి అండ్ ఫణి గారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి తెలుసు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే
గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకానే గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి బస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే సిగ్గలేని మొగుడు అంటూ మీదికి రాకుండా గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాల ఒకటి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే సంటే కొట్టైనా ఓ రెండు మూడల మల్లెల చేతికి చుట్టైనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటో ఈ జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కాగా బాగుంది చుక్కల ఆకాశం సోసి బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసలకానే నీ జంట కట్టు